అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీ. ఏ విషయాన్నైనా అర్థం చేసుకోగలిగేవాడికి చెప్పొచ్చు. కానీ అర్థం చేసుకోవటానికి ఇష్టపడకుండా గుడ్డిగా, మొండిగా, పిచ్చిగా వాదించేవాడికి ఒక విషయాన్ని చెప్పడం చాలా కష్టం. ఇప్పుడు వైసీపీకి కూడా అంతే. మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయట్లేదురా బాబు, అది చేస్తుంది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్పు. మెడికల్ కాలేజీలు ఏవైతే మనకి 2020లో శాంక్షన్ అయినాయో, ఆ 17 మెడికల్ కాలేజీని 2028లో అంటే త్వరితగతిన అందుబాటులో తీసుకురావడం కోసం ఇలా చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేతుల్లోనే మెడికల్ కాలేజీలు ఉన్నప్పటికీ కూడా మేనేజ్మెంట్ కోటా అని చెప్పేసి మెడికల్ సీట్ నమ్మారు. మేనేజ్మెంట్ కోటా 12 లక్షలకి, ఎన్ఆర్ఐ కోటా 18, 20 లక్షలకి అమ్మారు. ఆ రోజుల్లో కేవలం ప్రభుత్వం చేతిలో మెడికల్ కాలేజీలు ఉన్నప్పటికీ కూడా 35% మాత్రమే కరీంనగర్ కోటా ఇచ్చారు. కానీ మేము ఇప్పుడు అన్ని కాలేజీలని అందుబాటులో తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో లేదు 4 సంవత్సరాల కాలంలో 4, 5 మెడికల్ కాలేజీ మాత్రమే అందుబాటులో తీసుకొచ్చారు. కానీ మొత్తం 17 మెడికల్ కాలేజీని అందుబాటులో తీసుకొచ్చి కన్వీనర్ కోటాని 35% నుంచి 50%కి పెంచి మెడికల్ విద్య ఎక్కువ మంది పేదవాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చేటువంటి విధంగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం అని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా వినిపించుకోకుండా లేదు మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తుంది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి వైసీపీ గగ్గోలు పెడుతూ గోల చేస్తుంది. నిన్న మెడికల్ కాలేజీల పీపీపీల విషయం మీద హైకోర్టులో మరొకసారి పిటిషన్ దాఖలు చేశారు. గతంలో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు, అది విచారణ దశలో ఉంది. అది విచారణ దశలో ఉన్నప్పుడు కూడా హైకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం కదా, మేము దాంట్లో జోక్యం చేసుకోము అని గతంలో కోర్టు చెప్పింది. అయినప్పటికీ కూడా వినకుండా వైసీపీ పదే పదే కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తా ఉంది. నిజానికి ఇది పీపీపీ అనేది ఆంధ్రప్రదేశ్ కి పరిమితమైన విధానం కాదు. దేశవ్యాప్తంగా కూడా మెడికల్ కాలేజీని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో డెవలప్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఎందుకు? మెడికల్ విద్యని ఎక్కువ మందిలోకి తీసుకెళ్ళాలి, ఎక్కువ మంది డాక్టర్స్ని క్రియేట్ చేయాలి, ఎక్కువ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రావాలి అనే కారణం చేత దేశవ్యాప్తంగా కూడా ఈ మోడల్ అందుబాటులో తీసుకొస్తున్నారు. నిన్న ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ కూడా ఇవాళ మీడియా ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇది మంచి మోడల్, గుజరాత్లో సక్సెస్ అయింది, ఎక్కువ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తే ఎక్కువ మెడికల్ స్టూడెంట్స్ తయారవుతారు, ఎక్కువ మంది డాక్టర్లు ప్రొడ్యూస్ అవుతారు అని చెప్పేసి ఆయన కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. విద్యలో కూడా క్వాలిటీ ఉంటుంది, హాస్పిటల్స్లో కూడా మెయింటెనెన్స్లో కూడా క్వాలిటీ ఉంటుంది, పీపీపీ మోడల్ ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితిలో మంచిది అని ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. సరే, మరొకసారి వైసీపీ దీన్ని వ్యతిరేకిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అదేంటి, గతంలో మీరు ఆల్రెడీ ఒక పిటిషన్ దాఖలు చేశారు కదా, మళ్ళెందుకు పిటిషన్ దాఖలు చేశారు అని చెప్పేసి కోర్టు సీరియస్ అయింది వైసీపీ నాయకులు. ఇవాళ సాక్షి పేపర్లో మీరు చూడండి, వాళ్ళు పిటిషన్ వేసుకున్న విషయాన్ని రాసుకున్నారు తప్ప ఆ పిటిషన్ విషయంలో హైకోర్టు సీరియస్ అయిన విషయాన్ని రాయలేదు. మళ్ళీ ఎందుకు పదే పదే పిటిషన్ వేస్తున్నారని హైకోర్టు సీరియస్ అయింది. దాన్ని మళ్ళీ ఇలా సాక్షి పేపర్లో రాయలేదు అనే ఒక వార్తని రాజకీయ పార్టీలకు అనుబంధంగా మీడియా ఛానల్స్ ఉంటే ఎలా తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇస్తారు అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. ఈ పిటిషన్ వెనకాల ఏ పార్టీ ఉందో ఎవరు ఉన్నారో మాకు తెలియంది కాదు అని చెప్పేసి కోర్టు కామెంట్ చేసింది. సో ఈ కామెంట్స్ మాత్రం ఇప్పుడు వైరల్గా మారాయి. దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.